నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ. యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెరీ సూన్ అంటే అతి తక్కువ కాలంలో భారతదేశం ప్రపంచంలో డయాబెటిక్ క్యాపిటల్‌గా తయారవ్వబోతుంది. ఆల్మోస్ట్ అలా అయిపోయింది. సో, వీటికి రీజన్ ఏంటి అని ఆలోచించినట్టయితే అసలు అంటే వేరే దేశాలతో కంపేర్ చేసినట్టయితే ఇండియాలో ఎందుకు ఈ డయాబెటిస్ ఇంత ఎక్కువగా ఉంది అని ఆలోచించినట్టయితే బేసిక్‌గా చెప్పాలంటే లైఫ్ స్టైల్. అంటే పిల్లాడు స్కూల్ నుంచి ఉన్నప్పటికి కూడా అంటే మీరు వేరే కంట్రీస్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ రెగ్యులర్ అకాడమిక్స్‌తో పాటు ఖచ్చితంగా ఒక స్పోర్ట్ ఉంటుంది. అలాగే ఒక ఆర్ట్ ఉంటుంది. రైట్? స్పోర్ట్ అనేది బాడీ స్ట్రెస్ రిలీజ్ చేయడానికి. అదే ఆర్ట్ అనేది మైండ్ స్ట్రెస్‌ని రిలీజ్ చేయడానికి. ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే అసలు ఆస్ట్రేలియాలో ఒక ఇద్దరు గనుక కొత్తగా ఫ్రెండ్ అయితే అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొత్తగా ఫ్రెండ్‌షిప్ చేసుకుంటే ఫస్ట్ అడిగే క్వెషన్ ఏంటంటే, "నీ హాబీ గేమ్ ఏంటి? అసలు నువ్వు ఏ గేమ్ ఎక్కువగా ఆడుతుంటావు?" అని చెప్పి వాళ్ళు అడుగుతుంటారు. సో, అంటే వాళ్ళు అలొకేట్ చేస్తుంటారు టైంని కూడా. అంటే ఈవెన్ స్కూలింగ్‌లో కూడా చెప్పాను కదా! పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఎవ్రీ డే ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్ అవర్ ఉంటుంది. మన దగ్గర అసలు స్కూల్‌లో గ్రౌండే ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా స్పోర్ట్ అవర్ అనేది ఉండదు. కొన్ని క్లాసెస్‌కి రిస్ట్రిక్ట్ చేస్తారు. అసలు వాళ్ళసలు ఆడకూడదు అని చెప్పి అంటుంటారు. అసలు ఇన్‌ఫాక్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ 1 అవర్ గనుక స్పోర్ట్స్ ఆడి మైండ్ రిలాక్స్ చేసుకున్నట్లయితే, మిగతా 23 అవర్స్ ప్రొడక్టివ్‌గా ఉంటుంది అనే విషయాన్ని అసలు గమనించాలి. సో, లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ డిసీజెస్ అంటే మనకొచ్చే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ గానీ, డయాబెటిక్ కానీ, రైట్, థైరాయిడ్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వచ్చే డిసీజెస్. సో, ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఈ డయాబెటిస్ గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాం. సో, మన దగ్గర చాలామంది ఆన్‌లైన్ క్లాసెస్‌లో డయాబెటిక్స్‌తో బాధపడుతున్న వాళ్ళు క్లాసెస్ జాయిన్ అయ్యి రైట్ మన దగ్గర లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రోగ్రామ్స్ తీసుకొని యోగాసనాస్ కంటిన్యూ చేస్తూ తర్వాత డైట్స్ తీసుకొని వాళ్ళు డయాబెటీస్ నుంచి ఈజీగా బయటపడ్డారు. సో, మీరు కూడా అలా బయటపడాలనుకుంటే మీరు స్క్రీన్ పైన నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. సో, కమింగ్ టు ద ఎగ్జాక్ట్ రీజన్స్ అంటే ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి మనం డీటెయిల్‌గా వన్ బై వన్ డిస్కస్ చేసినట్టయితే బేసిక్‌గా 3 రీజన్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్, సెకండ్ వచ్చేసి మన డైట్, థర్డ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీస్. సో, ఒక 20 ఇయర్స్‌లో అంటే 20, 30 ఇయర్స్‌లో చూసినట్లయితే మన ఇండియన్ జాబ్ సినారియో ఒక కంప్లీట్ షిఫ్ట్ వచ్చేసింది. అంటే మేజర్‌గా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ తయారయ్యారు. అంటే మీరు యావరేజ్‌గా ఏ ఇంట్లో చూసినా కూడా మినిమమ్ ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఉంటారు. సో, ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అంటే లైఫ్ ఒకసారి షిఫ్ట్ అయిపోయేసరికి అంటే ఆ ఎర్నింగ్ స్టేజ్ అంటే వాట్ యూ కెన్ సే క్యాలిబర్ కెపాసిటీ అనేది ఒక 4, 5 ఫోల్డ్స్ పెరిగేసరికి ఇమ్మీడియేట్‌గా వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసేసుకున్నారు. అప్‌గ్రేడ్ చేసేసారు. ఓకే. వెల్ అండ్ గుడ్. మీరు అప్‌గ్రేడ్ చేసుకుంటే మంచిది. నేనేం కాదనట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అన్నీ బ్యాలెన్స్‌లో ఉంటున్నాయో లేదో చెక్ చేసుకోండి. మీరు సఫిస్టికేటెడ్‌గా మీ లైఫ్ కంఫర్ట్స్ మీరు చూసుకోవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ లైఫ్ ఇంబాలెన్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లయన్ కానీ, ఒక టైగర్ గానీ రైట్ నాన్ వెజ్ తింటుంది. హంట్ చేసి తింటుంది. అంటే ఒక వాట్ యూ కెన్ సే దాని జంతువు ఒక జింకని గానీ వేటాడి తిందనుకోండి. ఆ జింక తినడం వల్ల దాని బాడీలో ఒక 2000 క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది అనుకుంటే, అది తినడానికి ముందు ఒక 5000 క్యాలరీస్‌ని బర్న్ చేస్తుంది. అంటే మనం వెళ్ళే ఏదైతే బైక్ ఉందో, ఆ బైక్ కంటే కూడా ఫాస్ట్‌గా పరిగెత్తి చేసి తింటుంది. బట్ వేరాస్ మనం తినే ఫుడ్‌లో బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే వీక్లీ ఒకసారి ఖచ్చితంగా ఔటింగ్ వెళ్ళాలి. బయట తినాలి. రైట్? మళ్ళీ మధ్యలో వీక్‌లో ఏదో ఒక పార్టీ వస్తుంది. అంటే 2 టైమ్స్ మనం ఎక్సెస్‌గా ఫుడ్ తింటున్నాం. అంటే మనం చేసే శ్రమ ఏంటి? అంటే ఆఫ్‌కోర్స్ మీరు మైండ్ వర్క్ చేస్తున్నారు సిస్టమ్ ముందు కూర్చుండి. బట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏంటి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ ఫిజికల్ యాక్టివిటీస్‌కి మనం తినే ఫుడ్‌కి రిలేషన్ ఉందా లేదా? ఎంత వర్క్ చేస్తున్నాం? ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం? వేరస్ ఎంత డైట్ తీసుకుంటున్నాము? అనే దాన్ని మనం ఇక్కడ మెజర్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఇంకా సోషలైజేషన్ అనే ఒక పేరుతో ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, స్మోకింగ్ కానీ చాలా ఎక్కువైపోయింది. ఇన్‌ఫాక్ట్ ఐయామ్ సారీ టు సే బట్ విమెన్ కూడా ఈక్వల్‌గా మెన్‌తో ఈక్వల్‌గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో, ఈ లైఫ్ స్టైల్‌లో
ఈ ఆల్కహాల్ కానీ, నాన్ వెజ్ కానీ, స్మోకింగ్ కానీ వీటి యొక్క కన్జంప్షన్ ఎక్కువైపోయినప్పుడు మన లోపల క్యాలరీస్ అనేవి ఎక్కువ వెళ్తుంటాయి. ఇవి క్రమక్రమేణా ఏం చేస్తుంటాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీని పెంచేస్తుంటాయి. సో, దానివల్ల ఇమ్మీడియేట్‌గా మనం తెలిసో తెలవకుండో అంటే ఈవెన్ జాబ్ స్ట్రెస్ వల్ల కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సీ రావడం వల్ల మనం తినే ఫుడ్‌ని గ్లైకోజన్‌గా అంటే మన ఫుడ్‌లో ఉండే గ్లూకోజ్‌ని గ్లైకోజన్‌గా కన్వర్ట్ చేయాల్సిన బాధ్యత ప్యాంక్రియాటిక్ గ్లాండ్‌ది. అదెప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే అది తగిన మోతాదులో ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఎప్పుడైతే అది ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయదో అప్పుడు ఆ గ్లైకోజన్‌గా కన్వర్ట్ అవ్వకుండా ఆ గ్లూకోజ్ డైరెక్ట్‌గా షుగర్‌లో అంటే బ్లడ్‌లోకి రిలీజ్ అయిపోయి బ్లడ్ షుగర్ అనేది రైజ్ అయిపోతుంటుంది. సో, దీనికి ఫస్ట్ మనం చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పెప్టైడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. అది కాకుండా మామూలుగా షుగర్ టెస్ట్ చేసుకోవడం లేదా హెచ్‌బీఏ1 లెవెల్ చేసుకోవడం వీటి వల్ల మీకు ఎగ్జాక్ట్‌గా ప్యాంక్రియాటిక్ స్టేటస్ ఏంది అనేది తెలీదు. మీకు ప్యాంక్రియాటిక్ స్టేటస్ తెలియాలంటే ఖచ్చితంగా పెప్టైడ్ టెస్ట్ చేసుకోవాలి. అది చేసిన తర్వాత అప్పుడు మీ ప్యాంక్రియాస్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం చూసుకోవాలి. సో, దానికి అంటే మన దగ్గర లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కరెక్షన్స్‌లో ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని సెట్ చేస్తూ నెక్స్ట్ ఫేజ్‌లో వాళ్ళ డైట్‌ని సెట్ చేస్తాం. వాళ్ళ డైట్‌ని సెట్ చేస్తూ నెక్స్ట్ వాళ్ళకి ఆసనాస్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాం. సో, ఈ 3 గనక కరెక్షన్ చేసుకున్నట్లయితే అసలు చెప్పాలంటే అసలు డయాబెటిస్ అనేది అసలు ఒక డిసీజే కాదు. ఇట్స్ ఓన్లీ డిజార్డర్. సింపుల్‌గా చెప్పాలంటే ఒక ట్రైన్ ట్రాక్ మీద వెళ్తుంటే అది డీరేల్ అయిపోయినప్పుడు అంటే పట్టాలు తప్పి కింద పడిపోయినప్పుడు దాన్ని ఒక క్రెయిన్ ఉపయోగించి మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ట్రాక్ మీద పెడితే అది రెగ్యులర్‌గా మళ్ళీ ట్రాక్ మీద నడుస్తుంది. సో, ఆ విధంగా ఈ డీరేల్ అయిన ప్యాంక్రియాటిక్ గ్లాండ్‌ని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొస్తే ఇమ్మీడియేట్‌గా మనం దాని నుంచి బయటపడొచ్చు. మినిమమ్ 4 మంత్స్ టు 6 మంత్స్ టైంలో గనక ఈ 3 ఫ్యాక్టర్స్‌ని మనం కంట్రోల్‌లో చేసుకున్నట్లయితే ఈజీగా బయటపడొచ్చు. అండ్ ఎస్పెషల్లీ మనకు యోగాలో పర్టిక్యులర్ ఆసనాస్ ఉంటాయి. ఈ ఆసనాస్ మెయిన్‌గా ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్‌ని టార్గెట్ చేస్తూ వర్క్ చేస్తుంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మండూకాసన్ గానీ, భుజంగాసన్ గానీ ఇలాంటి ఆసనాస్ ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్‌ని యాక్టివేట్ చేస్తూ వర్క్ చేస్తుండడం వల్ల మనం దాని యొక్క ఫంక్షన్‌ని తిరిగి ట్రాక్‌లోకి పెట్టొచ్చు. దురదృష్టం ఏంటంటే సొసైటీలో ఒక మైండ్ ప్రింట్ అయిపోయింది. ఏంటంటే డయాబెటిస్ అనేది ఒకసారి వస్తే పోదు. థైరాయిడ్ అనేది ఒకసారి వస్తే పోదు. బ్లడ్ ప్రెషర్ అనేది ఒకసారి వస్తే పోదు అని మెంటల్‌గా ఫిక్స్ చేశారు. బేసికల్‌గా అది ఒక డిసీజ్ కాదు అనే ఫ్యాక్ట్‌ని గనక మనం అర్థం చేసుకొని మన లైఫ్ స్టైల్‌ని కరెక్షన్ చేసుకున్నట్లయితే దాని నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఒకవేళ మీరు అలా కమిటెడ్‌గా గనక ఉంటే నేను చెప్పిన మీరు ఓన్‌గా ఫాలో అయితే ఫాలో అవ్వచ్చు. లేదు మీరు మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యి దాని నుంచి బయటపడాలంటే బయటపడొచ్చు. స్క్రీన్ పైన ఎంత నంబర్ స్క్రోల్ అవుతుందో దానికి కాల్ చేసి మీరు క్లాసెస్‌లో జాయిన్ అయ్యి రెగ్యులర్ మన కోర్సెస్‌ని పెయిడ్ కమ్యూనిటీలో పొందొచ్చు. ఓకే. సో, మేము చెప్పినవి ఫాలో అవ్వండి. ఈజీగా మీరు డయాబెటిస్ నుంచి బయటపడొచ్చు. థ్యాంక్ యూ.